అండ్ మా సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అండ్ ఆ వాయిస్ వినిపిస్తుందా? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, సో కొన్ని విషయాలు, చాలా విషయాలు మాట్లాడాలి, అంటే చాలా విషయాలు మాట్లాడాలి, అండ్ మీ గురించి కూడా మాట్లాడాలి కదా, ముందు. ఓకే, సో ఇక్కడ టైం నేను జాగ్రత్తగా మెమరైజ్ చేసుకొని మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? మధ్య మధ్యలో కూడా ఏ విషయం వదలకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్కూల్లో పని చేయాలి అనేది నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది. 95లో మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడికి. నేను 2001లో వచ్చాను. అంటే ఇది ఒక స్కూల్ అట్మాస్ఫియర్ అప్పట్లో చాలా బాగుంది. ఇప్పటికి ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు. ఓకే, సో పని చేసేటప్పుడు ఇక్కడ పని చేయడం ఒక ఎలా పని చేస్తేనే రాగలనా లేదా, శిరోమణి మేడం గారు ఉండేవారు, ఆ తర్వాత సత్యనారాయణ మేష్ గారు ఉన్నారు, ఆ మేష్ గారు ఉన్నారు, అందరికీ అవకాశం దొరుకుతుంది, నాకు అవకాశం దొరుకుతుంది లేదు అనేసి అనుకునేవాడు. తర్వాత ఏంటంటే ట్రాన్స్ఫర్స్ లో ఒక చాయిస్ తీసుకుని 2001 డిసెంబర్లో వచ్చాను. ఒక డ్రీమ్, మాకు ఇక్కడ పని చేయడం ఒక డ్రీమ్. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అంటే తర్వాత ఏంటంటే ఈయన 11 సంవత్సరాలు పనిచేశారు, వెంకట్రావు సార్, అండ్ నేను ఆల్మోస్ట్ 9.5 years పనిచేశాను 2011 వరకు. తర్వాత వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళాము. అయితే ఎక్కడికి వెళ్ళినా మా ఆలోచనలన్నీ ఇక్కడే. ఎందుకంటే ఈ స్కూల్ తో ఉన్న అటాచ్మెంట్ మాకు అలా బాగా అనుబంధం. మీరు 5 years గడిపారు, కానీ మేము 10 years గడిపాము. మాకు ఈ స్కూల్ ఫుడ్ పెట్టింది. ఈ స్కూల్ వల్ల మా కుటుంబాలు నిలబడ్డాయి. అంచేత మాకు ఆ కృతజ్ఞతా భావం చాలా ఎక్కువ ఉంటుంది. అదొకటే కాదు, ఈ స్కూల్ వల్ల మాకు గుర్తింపు వచ్చింది, రైట్? ఇంకా బోల్డెన్ అనుభూతులు. అంటే ఇక్కడ ఏంటంటే 10 years పనిచేసేటప్పుడు మంచి విషయాలు ఉన్నాయి, చెడు విషయాలు ఉన్నాయి, దెబ్బలు తగలడాలు ఉన్నాయి. మీకు దెబ్బలు తగిలినప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక ఎగ్జాంపుల్, నాకు మాదిరి బాగా గుర్తుంది, అందుకే చెయ్యిలా కట్ అయిపోయింది అనమాట, ఆటలాడుకుంటుండే. సో అలాగే అంటే నేను మిమ్మల్ని దెబ్బలు కొట్టడం కాదు. ఇంకోటి ఏంటంటే ఆ దెబ్బలు కొట్టడం అనేది ఆ క్షణానికే, ఆ రోజుకే, ఆ గంటకే. ఆ తర్వాత మళ్ళీ ఆ కోపాలు పెట్టుకోకూడదు. అసలు మీకు ఇంకో డౌట్ వచ్చి ఉండాలి, ఈయనకి నాకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని. ఈయన ఎప్పుడు కోపంగా ఉంటాడు, నేను ఎప్పుడు స్మైల్ తో పలకరిస్తాను, అలాగే సరదాగా ఉంటాను. అంటే మా సబ్జెక్ట్ కూడా అంతే, బయాలజీ సబ్జెక్ట్ కూడా. నెక్స్ట్ నా మీద కొంచెం బర్డెన్ అప్పుడు ఎక్కువ ఉండేది. ఏంటంటే అటు ఫిజికల్ సైన్స్ చెప్పాను, ఇటు ఇంగ్లీష్ కూడా తీసుకున్నాను. అంటే ఫిజికల్ సైన్స్ అంటే సైన్స్ టీచర్ అప్పుడు 2005 వరకు కూడా తీసుకున్నాను నేను. అంటే ముందంత వరకునే ఫిజికల్ సైన్స్ టీచర్ వేరేగా, బయాలజీ టీచర్ వేరేగా కాదు, ఒకలే సైన్స్ టీచర్. కానీ నాది బయాలజీ బ్యాక్గ్రౌండ్. కానీ మరి నేను ఇక్కడ ఫిజికల్ సైన్స్ కూడా నేర్చుకొని ఇంటి దగ్గర చదివి కూడా దాన్ని మళ్ళీ ప్రిపేర్ అయ్యి, వితౌట్ ప్రిపరేషన్ అంటే మళ్ళీ మీకు చెప్పడం కష్టం. మ్యాథ్స్ చాలా టఫ్ సబ్జెక్ట్, అందులో చాలా డెప్త్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెండో సబ్జెక్ట్ ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే 3 నా నెత్తి మీద వేసుకున్నాను. అంటే ఇంగ్లీష్ నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ ఇంగ్లీష్ స్టోరీస్, నెక్స్ట్ గ్రామర్ కొంత చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా అన్ని పీరియడ్లు నా మీద వేసుకున్నా, ఏ పీరియడ్ కూడా ఖాళీగా లేకుండా చెప్పేసాను. ఏదో ఈ స్కూల్కి వచ్చేసిన ఉత్సాహం కూడా, నెక్స్ట్ వీళ్ళతో కలిసి పనిచేయడం కూడా, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. అంటే నేను కూడా ఒక టీచర్ గా వచ్చిన తర్వాత కొత్త విషయాలు ఇక్కడ వీళ్ళ దగ్గర నేర్చుకోవడం, మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మిమ్మల్ని కొట్టేమో అని అంటే ఆ క్షణానికి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయాను. ఈయన ఎక్కువ దెబ్బలు కొట్టాడు, ఈమెకి బాగా గుర్తుంటారు. అంటే ఆ దెబ్బలు కొట్టడం చాలా కొంచెం నాకే కొంచెం కష్టం అనిపించేది. ఎందుకంటే చేతులు తిరిగేసుకోవడం, కొట్టచ్చు. అంటే మనకి కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి, ఆ పనిష్మెంట్స్ ఇవ్వాలి. పొగడ్తలు ఉండాలి. పొగడ్తలు అంటే పెన్స్ గిఫ్ట్ ఇవ్వడం, మంచి మార్క్స్ వస్తే అప్రిషియేట్ చేయడం. అలాగే ఈ స్కూల్ నుంచి నేర్చుకునే కూడా ఏంటంటే టైంకి రావడం, ప్రేయర్ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా. అప్పుడు డ్రిల్ సార్ ఉన్నా, మేమే ప్రేయర్ కండక్ట్ చేసాము, తెలుగు సార్, స్వామి సార్ ఉన్నాం, అండ్ ఎస్ కృష్ణ సార్ ఉన్నా, ఎప్పుడు లేనట్టే. మా బరువు కూడా మా మీద పడింది. కాకపోతే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు 150 మంది ఉండడమే, 30 మంది క్లాస్ ఉండడం వల్ల ఇంచుమించుగా ప్రతి వాళ్ళ పేరు గుర్తుపెట్టుకొని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, వాళ్ళతోటి పేరెంట్స్ తోటి మాట్లాడడం,
ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు, సరిగా చదువుతున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకొని ఆ, వాళ్ళకి సజెషన్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా. అండ్ నాకు గుర్తుంది, అదే సంతోషం, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాం. మేము మీ ఇంటికి వచ్చేసాము అంటే ఎవరెవరి ఇళ్ళకి వచ్చాము, ఇళ్ళకి ఎందుకు వచ్చాము అన్నట్టు పేరెంట్స్ తోటి ఇంటరాక్షన్ అది. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా. సో తర్వాత ఏంటంటే లాంగ్ టైం ఇక్కడ పనిచేయడం కూడా మాకు చాలా హ్యాపీనెస్. కానీ ఇక్కడ ఉండగానే నాకు వెంకటరావు సార్కి ప్రమోషన్ వస్తుందేమో అనుకున్నా అప్పట్లోనే, 2009లోనే. సో కానీ బదిలీపై 2009లో వెళ్ళాడు. ఆ తర్వాత నేను 2011లో బదిలీపై వెళ్ళినా కానీ తర్వాత ఏంటంటే నాడు నేడులో భాగంగా ఈ స్కూల్కి అంతకుముందు కూడా నాకు బాగా గుర్తున్న విషయాలే, మర్చిపోలేని విషయాలు కాదు. ఆ పెంకుటిల్లన్నీ తీసేసి స్లాబ్ వర్క్ చేయించింది మాత్రం సదాశివరావు సార్ 3 లక్షలు అమౌంట్ తెప్పించారు. అంటే మీ టైంలో మేము ఇక్కడ బయట వరండాల్లో లేకపోతే అక్కడ స్టేజ్ మీద క్లాసులు నడిపిన సందర్భాలు ఉన్నాయి. 2005, 2007 సరైన క్లాస్ రూమ్స్ లేవు, సరైన టాయిలెట్స్ లేవు. ఇప్పుడు ఈ రోజుల్లో టాయిలెట్స్ అన్ని అంటే మొత్తం అన్ని సౌకర్యాలు వచ్చేసి, అయితే అది చాలా శ్రమ పడ్డాం. అంటే మేము మా సార్ని చూసి మేము కూడా ఇలా శ్రమించాలి, ఓన్లీ పాఠాలు చెప్పేసి వెళ్ళిపోవడమే కాదు, అంటే బిల్డింగ్ పరంగా బాగు చేయాలి. అలాగే పాత స్క్రాప్ అంతా తీసేసాము, రకరకాల బిల్డింగ్స్ బాగు చేసిన సార్ మొదలు పెట్టిన తర్వాత ఆ 3 క్లాస్ రూమ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మధ్యలో గోడలు కట్ చేసి ఒక 2 చిన్న చిన్న రూమ్స్, ఆ చిన్న రూమ్స్ మళ్ళీ పెద్ద రూమ్. ఇక్కడ 9th క్లాస్లో మీరు అక్కడ చదువుకున్నారు, 10th క్లాస్ చదువుకున్నారు, 2 రూమ్స్ కలిపేసి ఒకటే రూమ్ చేసాం అప్పట్లో మొదట్లోనే. తర్వాత నాడు నేడులో వచ్చే ఈ మొత్తం ప్లాస్టింగ్స్ మనకి రాతి గోడలు బాగా గుర్తు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్లాస్టింగ్ చేశారు, కొంచెం న్యూ లుక్ వచ్చింది. తర్వాత ఏంటంటే వరండాలు ఇవన్నీ బాగయ్యాయి. అవన్నీ నాడు నేడులో భాగంగా మా తర్వాత బ్యాచ్ వాళ్ళు శ్రమించారు. అప్పలనాయుడు సార్ బాగా గుర్తుపెట్టుకుంటాడు, దత్తి అప్పలనాయుడు సార్ అనేసి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన డైట్ ప్రిన్సిపల్ గా చేస్తున్నారు, ఇక్కడ నుంచే. సో ఓకే, ఇంకేంటంటే పద్మజ మేడం గారు కానీ లేదా పద్మావతి మేడం గారు ఇక్కడ నుంచి సాలూరు వెళ్ళిపోయి అక్కడ 58 years గా రిటైర్ అయ్యారు. సో మేడం గారు అంటే ఇప్పుడు మీ దగ్గర మేము ఎలా ఉండాలి అంటే అటు టఫ్ గా ఉండాలి, ఇటు చిరునవ్వుతో పలకరించాలి. ముందు మీరు స్కూల్కి రావాలంటే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. చెట్లు నాకు ఇష్టం, అలాగే పిల్లలు కూడా ఇష్టం. చెట్లను పెంచాము, రైట్, ఒక గ్రీనరీ మా చేతనైనందు. ఆ చెట్టు నాదే నిజంగా. ఆ తర్వాత స్ఫూర్తి పొందారు, చెట్లు వేశారు. అంటే ఈ చెట్టు అంటే ఒక్కొక్క దీనికి ఒక హిస్టరీ ఉంటుంది. మీ అందరిది ఒక్కొక్క రకమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడిన స్టోరీ. ఓకేనా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మిమ్మల్ని మీరు గెలుచుకునే ప్రయత్నంలో మేము సహాయపడ్డాము, మీరు కూడా సక్సెస్ పొందారు. చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా అనేది పక్కన పెట్టండి, మీరు మీ చేతనైనంత మీకు సాధ్యమైనంత చదువుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే మేమేంటంటే ఇంజనీరింగ్కి వెళ్ళమని చెప్పేవాళ్ళు, ఇంజనీరింగ్కి వెళ్ళిన వాళ్ళు ఆ రోజుల్లో అప్పటికి మంచి స్పీడ్ ఉన్న గ్రూప్ కాబట్టి అక్కడ నుంచి సక్సెస్ పొందారు, బ్యాంక్ జాబ్స్కి వెళ్ళారు. మరికొంతమంది ఆ స్థాయి చదువుకోలేకపోయినా తర్వాత ఏంటంటే డిగ్రీ చదువుకున్నారు, లేకపోతే మా వీళ్ళందరూ లేడీ టీచర్స్. ఈ ఉద్యోగం లేకపోతే సక్సెస్ పొందనట్టు కాదు. ఫ్యామిలీ అంటే ఇంట్లో పరిస్థితులు బట్టి మీరు ఎంతవరకు చదువుకున్నారు, మంచి మెచ్యూరిటీ వచ్చింది, మైండ్ మెచ్యూరిటీ వచ్చిందా లేదా? ఓకేనా. సో ఈ రోజు మీరు మీ ఏజ్ నేను గెస్ చేయను, మా ఏజ్ కూడా మీరు గెస్ చేయకండి, పక్కన పెట్టండి. ఓకే, ఎడ్జ్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఉన్నారు, మాకు ఇంకా సర్వీస్ ఎంత ఉందని నేను చెప్పను. ఓకే, సో ఆరోగ్యంగా ఉన్నాం ముందు, ఫస్ట్ బీపీ లేదు, షుగర్ లేదు. అండ్ మీలాంటి స్టూడెంట్స్ దొరకడం కూడా మా దృష్టిలో. రఫ్ గా ఉండాలి, కాకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చాయి అనేది పక్కన పెట్టాను. అంటే నేను ఇక్కడ నుంచి గవర్నమెంట్ హై స్కూల్ సౌంపేట ముందు ఇక్కడ నుంచి ఎస్కోట్ ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ ఒక 5-6 years పనిచేశాను. అంటే గొప్పలు కాదు, నా గొప్పతనం కాదు, పిల్లల్ని ముందు క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేశాం, కర్ర పట్టుకునే. ఇక్కడైతే కర్ర పట్టుకోలేదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టుకోవాల్సి వచ్చింది, బాయ్స్ హై స్కూల్ కాబట్టి. అలాగే అక్కడ నుంచి గజపతి నగరం, ఆ తర్వాత గజపతి నగరం నుంచి ప్రమోషన్ మీద గవర్నమెంట్ హై స్కూల్ సోంపేట హెడ్ మాస్టర్ గా వెళ్ళాను. అక్కడ 4 years పనిచేశాను, అక్కడే 4 years ఉండిపోయాను. ఇక్కడికి వారం వచ్చేవాడిని.
శనివారం సాయంత్రం వచ్చి మళ్ళీ సోమవారం ఉదయం కార్ డ్రైవింగ్ బాగా నేర్చేసుకున్నాను. ఓసారి యాక్సిడెంట్ జరగకపోయినా కూడా పెద్ద ఇబ్బంది రాలేదు. డివైడర్ ఎక్కేసింది కార్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఓకే, డ్రైవింగ్ చాలా బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే మేము కూడా టీచర్స్గా రోజు బోల్డెన్ పాఠాలు ఉంటాయి నేర్చుకోవడానికి. ప్రతి ఇన్సిడెంట్ కూడా ఒక పాఠమే. ఏదైనా డ్రైవింగ్ అనేది మేము మాకన్నా ముందు మీరు నేర్చుకున్నారు, ఓకే, మేము తర్వాత నేర్చుకున్నాం. కార్ డ్రైవింగ్ బాగా ఎక్స్పర్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మాకు మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి. మా దగ్గర నుంచి మీరు ఈ చదువు పాఠాలు రోజువారీ దైనందిన పాఠాలు ఉంటాయి, జీవిత పాఠాలు అంటాం. సో అవన్నీ నేర్చుకున్న తర్వాత పూర్తి మైండ్ మెచ్యూరిటీ వచ్చింది. ఓకే, సో మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ తెలివితేటలు అప్పుడు లేవు కదా. అప్పుడు చాలా అమాయకం మీరు అందరూ ఉన్నారు కదా. అంతేనే బాయ్స్ కూడా కొంచెం రఫ్ గా ఉండే, ఆ రఫ్నెస్ కాస్త సరదా రఫ్నెస్ ఏమో ఎప్పుడో స్కూల్లో చెప్పకుండా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ అంటే, మేము ఈ స్కూల్ కి సంబంధించి తీసుకున్నట్లయితే పిల్లలు ఇక్కడే ఉండేవారు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికి వెళ్ళేవారు, మళ్ళీ వచ్చేవారు. ఇలా మిడ్ డే మీల్స్ లేదు. అప్పుడు 2007లో వచ్చింది, ఈ 2005లో వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మేము తాళాలు వేస్తున్నాం, వెయ్యక తప్పట్లేదు. గేట్ లాక్స్ వేసేయాలి. బయటకు వెళ్తే మంది అర్బన్, నేను పనిచేసిన స్కూల్స్ ఏమైనా కూడా ఎస్కోట్ కానీ, గజపతినగర్ కానీ, సోంపేట కానీ అర్బన్ స్కూల్స్. బయటకు వెళ్ళిపోతే మళ్ళీ పిల్లలు తొందరగా రారు. కో ఎడ్యుకేషన్ అయితే గవర్నమెంట్ హై స్కూల్ సోంపేట, కానీ ఎస్కోట్ అన్న గజపతినగర్ కాస్త రఫ్ బాయ్స్, వాళ్ళకి కరపట్టుకోవాలి. అయితే అక్కడ కూడా మంచి బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని అకేషన్స్ కి పిలుస్తారు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మేము ఇలా మంచి పొజిషన్ లోకి వెళ్ళామండి అని చెప్పిన పిల్లలు కొంతమంది ఉంటారు, చాలా పర్సెంటేజ్ తక్కువ ఉంటారు. సో ఈ రకంగా నెక్స్ట్ ఏంటంటే ఈ స్కూల్లో ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇక్కడ. అంటే ఇప్పుడు వెంకటరావు చెప్తున్న ఏమన్నా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే గంజాయి స్థాయి వరకు వీళ్ళు ఇక్కడ వాళ్ళు మధ్యలో ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు వెళ్ళారట. మేము లేం కాబట్టి మాకు ఈ స్కూల్ కబుర్లు మాకు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. మా టీచర్లు ఇక్కడ ఉన్నారు, మా తర్వాత వచ్చిన టీచర్స్ గవర్నమెంట్ హై స్కూల్లో అంటే మా టీచర్స్ అందరూ ఇక్కడ పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఇంకా మంచి బ్యాచెస్ ఉన్నాయి, 450 మంది పిల్లలు. ఎందుకు అంత స్ట్రెంగ్త్ పెరిగారంటే మంచి టీచర్స్ ఉన్నారు, మంచి హెచ్ఎం ఉన్నారు. అవునండి, ఏ హెచ్ఎం అయినా ఈ గ్రౌండ్ లెవెల్ చేయడానికి ఒక 150 లారీల లోడ్ మట్టి వేసి దాంట్లో డబ్బులు 2 లక్షలు పెడతారా? ఈయన పెట్టారు గవర్నమెంట్ హై స్కూల్ సీతంపేటకి, నాకు తెలిసింది. సుమారుగా 2 లక్షలు పెట్టాడు. ఒక స్టేజ్ కట్టించాడు, తర్వాత అక్కడ చాలా లెవెల్ చేయించాడు. నేను కూడా పెట్టాను, కాకపోతే ఇది చెప్పినట్లయితే సొంత డబ్బా లాగా ఉంటుంది, కానీ అది కాదు. మాకు స్కూల్ డెవలప్మెంట్ కావాలి. ఒకటే మాట, మాకు ఈ స్కూల్ భోజనం పెట్టింది, మాకు ఈ స్కూల్ వల్ల రికగ్నిషన్ వచ్చింది, కాబట్టి మాకు వచ్చిన దానిలో ఎంతో కొంత స్కూల్కి మేము పెడుతున్నాం. అదే దృష్టి, దానివల్ల మాకు ఇంకేం అక్కర్లేదు, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మా దృష్టి ఏంటంటే గవర్నమెంట్ హై స్కూల్స్ లో ఇప్పుడు స్ట్రెంగ్త్ పడిపోతున్నది, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేక మీరు ఇబ్బంది పడ్డారు. అలాగే సరైన ఫెసిలిటీస్, కరెంట్ లేదు, డోర్స్ లేవు, లాక్స్ లేవు, బెంచెస్ ఉన్నాయి, ఓన్లీ బెంచెస్ చదువు వరకే, కానీ మిగతా గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇలాంటివన్నీ లేవు. మరి ఇవన్నీ లేనప్పుడు పిల్లల్ని రమ్మని చెప్తే తప్పే. మరి ఇప్పుడు పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే నాడు నేడు ఒకటే కాదు, ఇంకేమైనా అదర్ ఫెసిలిటీస్ కూడా మేం కల్పించాలి. ఓకే, సో ఆ రకంగా ఏమేమి ఫ్యాన్లు కావాలంటే ఇమీడియట్ గా చేతిలో డబ్బులు పెట్టిడమే. ఎక్కడైనా ఇంకేది కావాలంటే సిమెంట్ వర్క్స్ రిపేర్స్ కావాలన్నా కూడా పెట్టిడమే. అలాంటివన్నీ చేస్తేనే మేము అక్కడ సక్సెస్ పొందగలం, అంతకుమించి ఇంకేం కాదు. ఓకే, సో మాకు ఒక అడ్మినిస్ట్రేటర్స్ కి అవకాశం దొరికింది. నెక్స్ట్ నేనేంటంటే గవర్నమెంట్ హై స్కూల్ సోంపేటలో 4 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు 2023లో ఎంఈఓగా ఒక చాయిస్ దొరికింది. నేను ఎంఈఓగా వచ్చాను. ఎందుకంటే ఈ జిల్లాకి మళ్ళీ రాలేనేమో నాకు డౌట్ వచ్చింది. మాకు గవర్నమెంట్ హై స్కూల్స్ తక్కువ, అందులోనూ ఇలాంటి స్కూల్ కి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మేము ఎలాగో రాలేము హై స్కూల్ హెచ్ఎం గా. ఎంఈఓ అనే చాయిస్ వచ్చింది కాబట్టి నేను చాయిస్ తీసుకున్నాను. పోస్ట్ మార్టం రేగులో పనిచేస్తున్నాను గత 3 సంవత్సరాలు బట్టి. సో అక్కడున్న ప్రైవేట్ స్కూల్స్, అక్కడున్న మొత్తం మండలం అంటే సుమారుగా 180 మంది టీచర్స్ నాతో పాటు పనిచేస్తున్నారు, నా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి శాలరీస్ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తాము.
అండ్ సుమారుగా 80 స్కూల్స్ అన్ని మా ఆధీనంలో ఉంటాయి. అది ఒక గౌరవంగానే భావిస్తాను నేను. అంటే హోదా కదా లేకపోతే ఆ, అది అధికారం ఇలాంటివన్నీ ఫీల్ చేయను. మా టీచర్స్ మా ఫ్రెండ్సే. ఓకే, వెళ్తానే స్కూల్కి ఇన్స్పెక్షన్ చేస్తాము, చక్కగా వాళ్ళతో సరదాగా ఉంటాము, టీ తాగేస్తాము, వాళ్ళు పెట్టిన భోజనం తినేస్తాము, వాళ్ళు ఏం పెట్టినా తినేస్తాం. ఓకే, సో లోపాలు ఏమైనా ఉంటే చెప్తాం, ఈ సర్దిద్దుకోండి అని చెప్తాం. అది అడ్మినిస్ట్రేటివ్ గా మేము చేస్తాం. కాకపోతే రకరకాల సమస్యలు ఉన్నాయి వేరేగా. సో అది ఎంఈఓగా చేస్తున్నాను గత 3 years బట్టి. అండ్ అప్పుడే మరి ఎవరు పద్మజాతలే కనబడాలి కదా. అంటే నేను ఇందాక నుంచి అంటున్నాను, అక్కడ ఆ ఊళ్ళో ఉంటుంది, వాళ్ళ పిల్లలేమో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చదువుతున్నారు. నాకు ఎదురుపడింది, పలకరించడం లేదు. యానివర్సరీ డే సెలబ్రేట్ చేస్తారు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్, నన్ను గెస్ట్ గా పిలుస్తారు, ఎదురుగా కనబడుతూ ఉంటది. కొంచెం ధైర్యం చాలు, కూర్చొని నో ప్రాబ్లం, ఏమనుకోకు. ఓకే, సో పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి నెక్స్ట్ మీరు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ అనే చెప్తాను. ఏ ఉద్యోగం అని కాదు, మీరు చేసే దానిలో ఎక్స్పెక్టైజేషన్ ఉండాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి. మీరు మరి కొంతమందికి ఎందుకు నా దగ్గరికి వచ్చారు ఇద్దరు, వాళ్ళతో చెప్పింది కూడా అదే. ఏం చేస్తున్నారు అని అంటే, మీరు చేసే ఉద్యోగం మీరు గర్వంగా చెప్పుకోండి, గర్వంగా చెప్పండి. ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నారా, నో ప్రాబ్లం, జీవితం సంగతి పక్కన పెట్టండి. మీకు ఆ జాబ్ వల్ల 10 మంది పిల్లల్ని రెడీ చేస్తున్నారు, రాబోయే పౌరులుగా తయారు చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు నేను కనుక్కోవాలి. ముందు వీళ్ళకి తెలిసాను, మీ ప్రొఫెషన్స్ కూడా తెలుసుకోవాలి నేను ఇప్పుడు. ఓకే, సో చాలా విషయాలు నేను ఇంకా ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి. నేను ఎవరికైనా దెబ్బలు కొట్టినా ఆ క్షణానికి చెప్తున్నాడు, గో వాచ్ అయినట్టు కూడా స్వీట్ మెమరీస్ అంటారు. ఏమైంది ఆ రోజు, ఏమైంది, దేనికో కొట్టాను. దానికి అందరి చేత తిన్నాడు సార్, ఒకళ్ళిద్దరు కాదు, ప్రతి ఒక్కరి చేత గిఫ్ట్ ఎనుముని గాని బంగారాన్ని మౌల్డ్ చెయ్యాలంటే దెబ్బలు తగలాలి, షేపింగ్ జరగాలి. మీకు ఎవరికి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కదా, తాగుడు అలవాటు లేదు కదా, అంటే మేము కూడా చెప్పుకోవాలి, దెబ్బలు తగలబట్టే ఏ హ్యాబిట్స్ రాలేదు అని చెప్పేసి. అంతేనే కదా. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను మీకు చెప్పిన పాఠాల సంగతి ఎలా ఉందో, సదాశివరావు సార్ అయితే ఎక్సలెంట్ టీచర్ కదా, అలాగే ఇంగ్లీష్ టీచర్, అంటే నాకన్నా ముందు అక్కడే చెప్పేస్తున్నాను, మాకేదో పొగడే తల్లి. ఓకే, సో ఇప్పుడు కానీ నేను ఇంకా అరగంట మాట్లాడినట్టు చాలదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. టీచింగ్ ప్రొఫెషన్ వలన మేము గర్వకారణం. ఒక రకంగా ఏంటంటే, టీచరా అంటే చాలా చిన్న ఉద్యోగం కింద లెక్క. టీచరా అంటే మిగతా ఉద్యోగాలు, ఇంజనీరింగ్, డాక్టర్, అవి గొప్ప ఉద్యోగాలుగా కనబడ్డాయి. ఈవెన్ మా కుటుంబంలో కూడా మా అన్నయ్య ఇంజనీరే, మా తమ్ముడు ఇంజనీరే, మధ్యలో నేను టీచర్ ఏంటి అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. మొదట చిన్న టీచర్ని, ఆ తర్వాత ఈ హై స్కూల్కి వచ్చిన తర్వాత కొంచెం ప్రమోషన్ మీద స్టేజ్ పెరిగిన తర్వాత నేను నేను గర్వంగా చెప్పుకోవడం మొదలు పెట్టాను, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ సొసైటీ మేకర్. సమాజాన్ని నేను తయారు చేస్తున్నాను. మంచి విషయాలు చెప్తాను, చెడు విషయాలు చెప్తాను. చెడు విషయాలు తెలుసుకోవడానికి అంటాను, మంచి విషయాలు పాటించాలంటాను. ఓకే, సో ఆ రకంగా మేమైతే మేమందరం కూడా మా టీచర్స్ మిగతా. నేను ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మండల లెవెల్లో ప్రతిసారి కాంప్లెక్స్లు జరుగుతూ ఉంటాయి. ఆ కాంప్లెక్స్ లో మా టీచర్స్ కి కూడా చెప్తాను ఏంటంటే, మనం ఓన్లీ ఉద్యోగం చేస్తున్నాం అనేది కాదు, ఇంకా చాలా మన వలన ఒక సొసైటీకి బాగా ఉపయోగం. వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, కాకపోతే వాళ్ళ లేజినెస్ ని లేకుండా చేసి మరికొంత ఉత్సాహంగా పనిచేసేటట్టు మేం చేయాలి. అయితే ఉద్యోగం మానేసాను అన్నారు, కానీ నేనైతే కోపడ్డాను వీళ్ళు. అంటే ఇవన్నీ మా ఫ్రెండ్షిప్ లో భాగంగానే 21 సంవత్సరాల పాటు హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేసిన కూడా ఇంకా ప్రమోషన్ తీసుకోకపోవడం ఏంటి అంటే, ఒక స్టెప్ ఎక్కాలి, ఒక స్టేజ్ దాటాలి. అలాగే నేను కోపడిన మొదటిసారి 2023లో ప్రమోషన్ వస్తే తీసుకుంటాడని అనుకున్నా. అప్పుడు ఎక్కువ ప్లేసులు ఉన్నాయి, అయితే గజపతినగర్ ఇలాంటి ప్లేసులు రాలేదు. పక్క జిల్లాలో సబోర్ అనే చోట వచ్చింది, రోజు వెళ్ళి రావాలి. అదొక ప్రాబ్లమే కావచ్చు, కానీ ఉదయం 6 గంటల ట్రైన్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5:30 రిటర్న్ ట్రైన్కి రావాలి.
నేను అతని కోపడి బలవంతంగా ఆయనకి కౌన్సిలింగ్ అంటే ఫ్రెండ్లీ కౌన్సిలింగ్ అక్కడ ప్రమోషన్ ఇచ్చే చోట కూడా ఆర్జేడి సార్ నాకు చాయిస్ ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్ నేనే జరిపాను అండ్ తీసుకోమని చెప్పాను. జాగ్రత్తగా సీతంపేట మంచి స్కూల్ అని చెప్పేసి. సీతంపేట మంచి స్కూలే. అక్కడ ముందున్న టీచర్స్ నాకు చెప్పిన ప్రాప్తికి, అలాగే అక్కడ ఉన్న పిల్లలు కూడా మొత్తం అందరు పిల్లల్ని ఒకే గార్డెన్ కట్టకూడదు. ట్రైబల్ పిల్లలు ఉన్నారు అక్కడ, ఎస్టీ ట్రైబ్స్. వాళ్ళకి కొంచెం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్స్ కొంచెం అలవాటు అవడం వల్ల ఈ షార్ట్ కట్స్ అంటే గంజా ఇలాంటివన్నీ అక్కడ ఏంటంటే కాపీయింగ్ చాలా ఎక్కువ. 10th క్లాస్కి వచ్చేసరికి ఫ్రీగా పాస్ అయిపోవడం అలవాటు. ఆ అలవాటు వల్ల నేను నెక్స్ట్ ఎక్కడెక్కడో వాళ్ళకి గంజాయి పండిస్తారు, సంతోడు జరుగుతుంది, ఎక్కడెక్కడ చిన్న షాప్స్ ఉంటాయి అలాంటి చోట్ల. కానీ ఇక్కడ ఈ పిల్లలకి మాత్రం మధ్యలో కొంత డ్రింకింగ్ అలవాటు అనేది వచ్చింది మన జొన్నగుడ్డి పిల్లలకి. ఆ తర్వాత మానేశారు. ఇప్పుడంతా పిల్లలు మంచి డిసిప్లిన్ తోటి ఉన్నారు, ఉంచుతున్నారు. 2 పీడీలు ఉన్నారు, 2 డ్రిల్ టీచర్లు ఉన్నారు, శుభ్రంగా కనిపెట్టుకుని ఉంటారు ఇక్కడ. ఓకే, సో ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. మాట్లాడుతుంటే సాయంత్రం వరకు కూడా మాట్లాడచ్చేమో కదా. అంటే ఒక్కొక్క సంవత్సరం వాళ్ళన్ని విషయాలు ఉంటాయి. అన్ని సంవత్సరాలు కలిపి ఒకేసారి హాఫ్ అన్ అవర్ లోనే 1 hour లోనే చెప్పలేం కదా. సో మీరు అమ్మాయిల పేర్లు గుర్తు పెట్టుకున్నాను. మధ్యలో వాట్సాప్ గ్రూప్స్ లో మెసేజెస్ బట్టి వాళ్ళ డీపీలు కనబడుతూ ఉంటాయి. ఇలా మారేరా అనేసి. అనురాధ అయితే పచ్చళ్ళు పెట్టేస్తుంది. మంచిదే, తన విద్య అది, తను నేర్చుకున్న విద్య, తప్పే లేదు. పెట్టట్లేదు, మధ్యలో ఒకసారి పెట్టినట్టుంది, ఫొటోస్ పెట్టింది. మంచిదే, తప్పే ఉంది. అదొక బిజినెస్. చైన్ లో ఏం చేస్తున్నాడో తెలియదు. బీబీఆర్ చైన్ లో పూర్తి పేరా బలరామ చైన్ లో ఓకే మృత్యుంజయ్ చైన్ లో బాగా గుర్తుపెట్టుకున్నాడు నిన్న. అది తప్పేముంది. అంటే పేరు డిఫరెంట్. అండ్ వాళ్ళ సిస్టర్ అనుష కూడా లంక వీధిలో ఉంది. మరి తను ఏం చేసినా ఈ వీడు సక్సెస్ఫుల్ పర్సన్ కింద లెక్క. వాయిస్ ఎవరు ఖాళీగా లేరు. మీ ఏజ్ నేను గెస్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే సెటిల్ అయిపోయారు. మ్యారేజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఎవరండి మ్యారేజ్ అయిందా? వర్మ అయిందా? ఓకే, బాగుంటాడు కదా. ఓకే, సో ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఓకేనా? చిన్న ఉద్యోగం కాదు, పెద్ద ఉద్యోగం కాదు. అంటే ప్రతి ఒక్కరికి విలువ ఉంది. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న పని బట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి విలువ ఉంది. హోమ్ మేకర్ అంటే తక్కువేం కాదు కదా. లేడీస్ ఏ పని చేయట్లేదు కదా, వాళ్ళు పని చేస్తున్నారు. ఇంటి దగ్గర శుభ్రంగా పని చేస్తున్నారు. ఉదయం 5 గంటలు లేస్తారు ఉద్యోగం చేసేవాళ్ళు. ఇంటి దగ్గర లేచి వాళ్ళు రెడీ అవ్వాలి, పిల్లల్ని రెడీ చేయాలి, అటు హస్బెండ్ కి అవసరమైనవన్నీ చూడాలి, స్కూల్ చూడాలి. 4 వర్క్స్ కదా అదనంగా. నసీమా ఒక్కొక్కటి స్టోరీ. అంటే నాకు వీళ్ళు కొంచెం టచ్ లో ఉన్నారు. నసీమా గానీ లేకపోతే ధనలక్ష్మి గానీ, ఎవరి పేరు చెప్పట్లేదని అనుకోవద్దు, అందరి పేర్లు చెప్తున్నాను నేను. ఓకే, నేను చెప్పకపోతే గుర్తుపెట్టుకున్నట్టు కాదు, అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఈ రోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేనైతే ఎప్పుడు నేను ముందు ఉంటాను. ఎప్పుడు పెట్టారు మీరు ముందు పెట్టారు, నేను వస్తానని చెప్పేసి ఇంకా 9:30 నుంచి వెయిట్ చేస్తున్నా. ముందు వచ్చేయాలి. అంటే ఒకసారి మీరు ఈ లొకేషన్ లోకి మీరు ఈ రోజు కొంతమంది వచ్చి ఉండొచ్చు. నేనైతే ఈ రూట్ లో వెళ్ళినప్పుడల్లా నాకు ఇవన్నీ ఫ్లాష్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మాకు ఇది చాలా విలువైన స్కూల్. ఓకే, సో తర్వాత విలువైన స్కూల్ అని చెప్పాను మొదటి నుంచి. అండ్ ఇంకా స్కూల్ ఇంకా చాలా చాలా బాగుంది. డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి. అంటే శ్రావణి వాళ్ళ పిల్లలు జాయిన్ చేసింది, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయిందని చెప్పింది. కరెక్ట్ అది. ఏదో ఇబ్బందులు వచ్చాయి అప్పట్లో 1 year. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు స్కూల్ బాగుందంటే వీళ్ళకైనా కూడా టీచర్స్ పాఠాలు చెప్పాలంటే పిల్లలు క్రమశిక్షణతో ఉండకపోతే చెప్పలేరు. అలాగని ఎన్రోల్మెంట్ తక్కువైపోకూడదు. ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2-3 టీచర్స్ ఉన్నారు ఇక్కడ. అప్పుడు మేము సింగిల్, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కలమే. కానీ ఇప్పుడైతే 3 టీచర్స్. ఆ మేడం గారు అయితే సీసీ కెమెరాలు పెట్టేశారు. హెచ్ఎం లలిత మేడం గారు, ఆవిడ ఓన్ మనీ
రోజు రాత్రిపూట కనిపెడతారు. అంటే మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆఫీస్ రూమ్ లో తలుపులు విరగొట్టేసి డబ్బులు ఏవో ఉంటే దొంగతనం చేశారు. అది 10,000 5,000 పెద్ద అమౌంట్ ఉండదు స్కూల్స్ లో. సో ఓకే, ఆ కెమెరాలు పెట్టేయడంతో నెక్స్ట్ నైట్ వాచ్మెన్ ఉంటున్నారు, ఆయాలు టాయిలెట్స్ క్లీనింగ్ కి 2 ఆయాలు ఉన్నారు, 2-3 ఆయాలు, వంట వాళ్ళు ఉన్నారు. స్కూల్ లోపలికి ఒకసారి అడుగు పెట్టే మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్ళడం ఉంటుంది. అయితే మీ టైంలో కూడా బయటకు వెళ్ళడం అంటే భోజనాలకు వెళ్ళి ఉంటారు, ఇంటికి ఏదైనా అత్యవసరం అయితే వెళ్ళి ఉంటారేమో తప్పించి ఎప్పుడు స్కూల్లోనే ఉండడానికి ఇష్టపడ్డారు మీరు అందరూ. అంతేనా? గ్రౌండ్ లో ఎక్కువ సార్, స్కూల్లో గ్రౌండ్ లోనే ఎక్కువ. అంటే ఇప్పుడు గ్రౌండ్ కుదించిపోయిందని అనుకోవద్దు, కంఫర్టబుల్. కాకపోతే 450 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, అకామిడేషన్ సరిపోయింది. ఆ పక్కన కూడా నాడు నేడులోను అటుపక్క డివిఈ ఆఫీస్, ఇంటర్మీడియట్ ఆఫీస్ ఉండేది. ఆ ప్రిన్సిపాల్ గారు గోల కొంత ఇప్పుడైతే లేదు, ప్రిన్సిపాల్ గారు గోల. సో ఇవన్నీ కూడా బాగా రెక్టిఫై చేసుకొని ఈ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ స్ట్రెంగ్త్లు బాగా పెరిగాయి, టీచర్స్ కూడా బాగా పెరిగారు. అక్కడ ఆ స్కూల్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటది. దీంతో పాటు అది పోటీ పడుతుంది. సో ఆ స్కూల్ కూడా అక్కడేమో 850 మంది అమ్మాయిలే, గర్ల్స్ హై స్కూల్. ఓకే, ఇక్కడైతే కో ఎడ్యుకేషన్. ఇక్కడ 450 మంది పిల్లలు, అందులో కూడా అమ్మాయిలు కూడా ఇక్కడ ఎక్కువ, అబ్బాయిలు అయితే కొంచెం తక్కువ. ఎందుకంటే కస్బా హై స్కూల్లో కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ ఇక్కడ ఈ అర్బన్ సంబంధించి. సో ఏదైనా కూడా చాలా విషయాలు మాట్లాడినట్టు మధ్యలో ఏం బోర్ కొట్టలేదు కదా. అండ్ థ్యాంక్ యూ. మరోసారి మధ్యలో ఏమైనా అవకాశం ఉంటే సార్ మాట్లాడతారు, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.